ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తే ఆ పేదల జీవితాలు ఎలా ఉంటాయి? మాటలు చెప్పటం కాదు, సంక్షేమాన్ని చేతల్లో చూపించే ముఖ్యమంత్రి ఉంటే ఆ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు ఎలా మారుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నెల్లూరు జిల్లా ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. పాదయాత్రలో పేదల కష్ట నష్టాలను వైఎస్ జగన్ అర్థం చేసుకున్నారు. ఆయన ప్రజల బాధలను కళ్లారా చూడటంతో ఇది సాధ్యమైంది. అధికారంలోకి రాగానే నవరత్న పథకాలను అమలు చేస్తానని ఆనాడు ప్రజలకు మాట ఇచ్చారు వైఎస్ జగన్. చెప్పిన మాట ప్రకారం కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కానీ పేదలకు అందించే సంక్షేమాన్ని ఏనాడు వదిలిపెట్టలేదు. ఫలితంగా పేదల కుటుంబాల్లో ఈ రోజు సంతోషం వెల్లివిరుస్తోంది. జగనన్న ఇచ్చేయన్నీ మాకు అందుతుండయి, ఒక్కసారి కూడా బ్రేక్ అయింది లేదు. తర్వాత పొదుపులో కూడా డబ్బులు కట్టలేని స్థితిలో కూడా ఆయన కొంత డబ్బులు బాకీ ఉన్న వాళ్ళకి వేసినాడు. అవి విడతలుగా కూడా వచ్చినాయి. 10,000 వేస్తున్నాడు జగనన్న, అమ్మ ఒడి వేస్తున్నాడు, వికలాంగులు పింఛను మా ఆయనకు వస్తుంది, ఆసరా డబ్బులు పడ్డాయి, పొదుపు సంఘంలో ఉన్నాము, రుణమాఫీ డబ్బులు పడ్డాయి, సున్నా వడ్డీ డబ్బులు పడుతున్నాయి, 25 లక్షలు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, జగనన్న కాలనీలో స్థలం కూడా వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, పింఛన్ వచ్చింది, ఇంటి స్థలం కూడా వచ్చింది జగనన్న కాలనీలో. 2 సంవత్సరాల కరోనా వచ్చినా కానీ ఏ ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా గవర్నమెంట్ మమ్మల్ని బాగా ఆదుకునింది. మేము వెహికల్ పెట్టినా కానీ వెహికల్ అమౌంట్ కూడా మాకు పడినాయి. కరోనాకి వెహికల్ పెట్టామన్నారు, పెట్టాము, అమౌంట్ పడింది. గత దాదాపు నేను 15-16 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాను. కానీ ఈ 5 సంవత్సరాల్లోనే నేను బాగా అభివృద్ధి చెందాను. చాలా బాగుంది. ఆధార్ కానీ, రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ ప్రతి ఒక్కటి వచ్చినాయి. మా బాబుకి పింఛను పెట్టంగానే వచ్చింది. అంతకుముందైతే మాకు ఏమీ లేవు. మాకు పెళ్ళి 16 సంవత్సరాలు అయినా కానీ 10 ఏళ్ళ దాకా నాకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. ఎప్పుడైతే జగనన్న ప్రభుత్వంలోకి వచ్చాడో అప్లై చేసిన వారంలోనే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వాలంటీర్ల ద్వారా మాకు అందజేయడం జరిగింది. నా భర్త అనారోగ్యంగా హాస్పిటల్ పాలైనప్పుడు అనుకున్న వాళ్ళు అయిన వాళ్ళు కూడా ఎవరు మాకు సహాయం చేయలే. సీఎం సహాయ నిధి ద్వారా 1.5 లక్ష రూపాయలు జగనన్న మాకు సహాయం చేశాడు. సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, సమగ్ర భూ సర్వే వల్ల మాకు మంచి జరిగిందంటున్నారు నెల్లూరు జిల్లా రైతులు. ఆయన చేసిన పథకాలు ఉపయోగకరంగా పేదలను చాలా ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. ఎంత అభివృద్ధి అంటే ఈ చరిత్రలో అప్పుడు ఎప్పుడో భూములు ఇస్తే ఆ భూములకి ఈరోజు మా భూములకు కూడా విలువలు వచ్చాయి. మా విలువలు వచ్చి ఈరోజు అమ్ముకోవటానికి కానీ రిజిస్ట్రేషన్కి కానీ మా తరాల వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాగా భూములకు కూడా విలువలు పెరిగి ధైర్యంగా ఈరోజు బతుకుతున్నాం మేము. మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విధాలు సహాయపడుతున్నాడు. యూరియాను, పెరుగు మందులు, రైతు భరోసా వస్తుంది, పిల్లలకి చదువులకి అమ్మఒడి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రైతు పట్టాల గురించి ఎప్పుడో మా నాయన 100 ఏళ్ళ నుంచి మా నాన్న తిరిగి చనిపోయాడు. ఆ మహానుభావుడు పుణ్యం వల్ల అప్పుడు మాకు పట్టాలు గడిస్తున్నారు. మంచి మేలు జరుగుతుంది. పొలాలకి పట్టాలు ఇస్తున్నారు, ఇళ్ళకి పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. ఒకప్పుడు వృద్ధాప్య పింఛన్లు రాక కష్టపడేవాళ్లమని, అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆ బాధ లేదంటున్నారు ఈ వృద్ధులు. పెద్ద బిడ్డ పుట్టిండు నా వరకు, అంటే నాకు 8 అయితే 9వ బిడ్డ జగను అన్నం పెడుతున్నాడు. చీకట్లో వస్తున్నారు, ఇస్తామనరు, తినండి అని. ఇంకేం కొరత చేసా బిడ్డకు మేము. చచ్చిపోయే సంవత్సరం వెళ్ళిపోయింది. ఇంకా ఆయన చచ్చిపోయిన కానీ తొందరలు పడుకుంటా ఉన్నా. పింఛన్ వస్తుంది, 5 కేజీలు బియ్యం వస్తాయి. మాకు పింఛన్ అప్పుడు పింఛన్ అని అడిగితే మేము పింఛన్ రాదు, చంద్రబాబు నాయుడు ఇదిలో మీకు పింఛన్ రాదు, మీ వయసు ఎంత ఉంది అది ఇదని అడిగారు. చాలా మంది చెప్పారు, సరే అని గమ్మైపోయాం. ఇప్పుడు జగనన్న వచ్చినప్పటి నుంచి మాకు పింఛను 3,000 పింఛన్ వస్తుంది. అన్ని ఇప్పుడు బాగానే జరిగిపోవటం కూడా అవుతుంది మాకు. కులమతాలకు అతీతంగా చేనేతను నమ్ముకున్న వారందరికీ వైఎస్ జగన్ సర్కార్ నేతన్న నేస్తం అందిస్తోందని చేనేత కార్మికులు అంటున్నారు. ఏ కులమైనా, అది ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే, చేనేతకి కులం లేదు. ఎవరికి పంచాయతీ అయితే వాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నారు. చేనేత 24,000 ఇస్తున్నారు. అదేవిధంగా కరోనాలో నిల్లైపోయింది వ్యవస్థ, చేనేత వ్యవస్థ. ఆ వ్యవస్థను ఆదుకున్నారు. ఈరోజు మళ్ళీ రన్నింగ్లో ఉన్నాయి మొగ్గాలు, ఏం ఇబ్బంది లేదు. ఈ మహారాజు ఈయన దిగబట్టి భేద సాధారణ కనిపించిండు. కరోనాలో కూడా 6 నెలలకి వేసినోడు మళ్ళీ కరోనా వచ్చింది, జనం అల్లకొల్లారంగా ఉందని చెప్పి మళ్ళీ కూడా 6 నెలలకి వేసేసాడు, మళ్ళీ 24,000 రూపాయలు. అంత మాత్రం వేసినోడు ఈ చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోలేదు. ఏ రోజు మగ్గాల తాలూకు అనేది ఆయన పట్టించుకునేలా.
చేనేత పరిశ్రమ ఈ రకం ఇన్ని లక్షలు కొన్ని మగ్గాలు వాళ్ళ పరిస్థితులు ఏందిరా అని అనుకున్నాడే కాదు ఆయన. ఈయన మటుకు ఎక్కిండు, బీద సాధన కనిపెట్టిండు. మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలను నిలబెట్టుకున్న జగన్ సర్కార్ లాంటి ప్రభుత్వాలను ఇంతకు ముందు చూడలేదంటున్నారు రాష్ట్ర ప్రజలు.